చూడండి, దీపావళి రోజే 21వ విడతల నిధులట. డబ్బులకు సంబంధించి ప్రతి ఒక్కరికైతే ఆర్థిక సాయం అనేది కూడా పెంపు చేయబోతున్నట్లు మనకు సమాచారాలు అయితే రావడం అయితే జరుగుతున్నాయి అన్నమాట. అలాగే డబుల్ ధమాకా ఆఫర్ అన్నమాట. దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఇప్పటికే ఆర్థిక సాయం అనేది సరిపోవట్లేదని అయితే నరేంద్ర మోదీ గారు, మన దేశ ప్రధానమంత్రి గారు చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రతి ఒక్క రాష్ట్రాలలో 2 స్కీములు అనేవి అయితే రైతుల కోసం నేరుగా ఈ యొక్క డబుల్ ధమాకా ఆఫర్ అనేది కూడా తీసుకురాబోతున్నట్లయితే సమాచారం అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరైతే పూర్తి వరకు అయితే చూడండి. 21th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా ఈకేవైసీలో కొన్ని మార్పులు చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇప్పటికే చాలామంది అయితే చెప్తున్నారన్నమాట. ఒక గ్రామానికి చూసుకున్నట్టయితే 1000 అంటే ఒక 1200 లేదా 2000 4000 మంది వరకు ఉంటే అలా కేవలం 150 మంది కానివ్వచ్చు, 200 మంది కానివ్వచ్చు, ఇలా పిఎం కిసాన్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి పొందుతున్నట్లు మనకైతే చూసుకున్నట్టయితే ఈ యొక్క రైతు సోదరులు కూడా చాలామంది అయితే తెలపడం అయితే జరిగింది. ఈకేవైసీలో చూసుకున్నట్టయితే ఈ యొక్క ఈకేవైసీ అప్డేట్ కూడా అవ్వట్లేదని అయితే, కేవైసీ అనేది అయితే అవ్వట్లేదు అనేది చెప్పడం జరిగిందనమాట. ఈకేవైసీలో మనకు చూసుకున్నట్టయితే అప్పుడు అంటే పాతవారు ఎవరైతే ఉన్నారో వారికి అన్నమాట. అది 2021 నుండి 2022 వరకు అప్పుడు వేసుకున్న వరకు అయిందన్నమాట. 2018 నుండి 2021 వరకు అప్పుడు ఆ వారికి అయిందన్నమాట. సో మరలా ఈ యొక్క ఈకేవైసీలో కొన్ని చూసుకున్నట్టయితే మార్పులు అనేవి కూడా చేయడం అయితే కుదరట్లేదు. అందుకే ఈకేవైసీ అనేది కూడా అప్డేట్ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగిందనమాట. రైతు సోదరులకు ఈ యొక్క ప్రతి ఒక్క రాష్ట్రాలలో డబుల్ ధమాకా ఆఫర్ అన్నమాట. ఇప్పటికే 2 పథకాలు అనేవి అయితే అమలు చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. దీపావళి రోజే పిఎం కిసాన్ 21th ఇన్స్టాల్మెంట్ నిధులు అనేవి ఇప్పటికే మనకి కొన్ని రాష్ట్రాలలో 21th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. సో మొదటిసారి మన ఛానల్ కొత్తగా వస్తున్న ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ యొక్క కానుకంగా దీపావళి కానుకంగానైతే శ్రీ నరేంద్ర మోదీ గారు అయితే రైతులకు భారీగా గుడ్ న్యూస్లు అనేవి కూడా ఈ యొక్క తీసుకురాబోతున్నట్లయితే సమాచారం అయితే రావడం అయితే జరిగిందనమాట. ఎట్టకేలకు ఈ యొక్క చూసుకున్నట్టయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు అనేది అయితే పట్టించుకోవట్లేదు. కనీసం కేంద్ర ప్రభుత్వం అనేది అయితే మనం చూసుకున్నట్టయితే కొంచెం రైతులకైతే అండగా ఉండాలి. ఖచ్చితంగా చూసుకున్నట్టయితే ఒక గుడ్ న్యూస్ అన్నమాట. ఈ యొక్క మంచి పీటే ఎత్తినట్లయితే తెలుస్తుందన్నమాట. సో ప్రభుత్వం అనేది కూడా, కేంద్ర ప్రభుత్వం అనేది అయితే రైతులకు ఎప్పుడు కూడా అండగా నిలుస్తామని అయితే మనకు ఎల్లప్పుడూ కూడా ఆర్థిక సాయాన్ని కూడా పెంపు చేయడానికైతే ఇప్పుడు ఈ యొక్క 2000 రూపాయలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్క ఇన్స్టాల్మెంట్కి సంబంధించి నిధులకు సంబంధించి కూడా ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. అలాగే ఇప్పటికే పెంపు చేయబోతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఆర్థిక సాయం అనేది కూడా ఈ యొక్క 4000 రూపాయల వరకు అయితే ఆర్థిక సాయాన్ని అయితే పెంపు చేయడానికైతే మనకు కొన్ని వార్తలలో కూడా వినిపించినట్లయితే సమాచారం. దీపావళి రోజే 21వ విడత నిధులకు సంబంధించి మనకి ఇంకా ఈ యొక్క అధికారంగా కూడా ప్రకటించలేదు. సో ప్రకటించినప్పటికీ కూడా ప్రతి ఒక్కరికైతే తెలియజేయడం అయితే జరుగుతుంది. సో అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే ప్రతి ఒక్కరైతే ఆల్లో పెట్టుకోండి. ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఎల్లప్పుడూ కూడా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా ఎప్పటికప్పుడు వచ్చేసి కూడా అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు సోదరులకు అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇంకా చూసుకున్నట్టయితే మరి దీపావళి రోజే 21వ విడత నిధులు అనేవి ఈసారి మనకు కొంచెం ముందుగాలే ఇన్స్టాల్మెంట్ అనేది, చాలా ముందుగాలైతే ఇన్స్టాల్మెంట్ అనేది రిలీజ్ చేయబోతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. సో అందరూ కూడా కింద కనబడుతున్న ఒక లైక్ బటన్ అయితే లైక్ చేసి ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ కలుసుకుందాం.